మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్వరము కుమారుని స్వస్థపరిచినట్లుగా మన శుక్రవారం ప్రార్థించాము. అలాగే దైవజనులు కూడా ప్రార్థించారని తెలిసింది. ఆ విషయంలో దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబం కొరకు మీరు మరింతగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆరిక గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా నుంచి దేవుడు చక్కటి బిడ్డను వారికి ప్రసాదిస్తారు. మరి తల్లి ఎంతగానో దేవుడు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమని, నాకంటే డాక్టర్లు గొప్పవారా అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి అవును, దేవుని కన్నా గొప్పవారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన పరమ డాక్టరుడు, పరమ వైద్యుడు, పరమ దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనకున్నారు. అనుదినము ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. శ్రీపాలయ్య గారు వారు ప్రతిదినము హారిక గురించి, సాయి గురించి, మన తేజ సత్య గురించి, బిడ్డలు లేని వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. బలహీనుల కొరకు ఆరోగ్యం మన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలు జరుగుతున్నాయి, చాలా ముమ్మరంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఏకకాల ప్రార్థన అందరూ కలిసి ఒకేసారి ప్రార్థన చేయడం వల్ల అనేకమైన మేలులు మనం చూస్తాం. అలాగే దేవుని దాసులు మరి ఇంతవరకు ఎంతో బాధతో బలహీనత అయిన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చారు. మానవునికి బలహీనతలు, ఎవరికైనా బలహీనతలు రావడం సహజం. మనం అనుకుంటాము సేవ చేసే వాళ్ళకి ఎందుకు బలహీనతలు వస్తాయి, ఎంత కష్టాలు వస్తాయని అందరిలో ప్రశ్న ఉంటుంది. కాదు, సేవ చేసేవారికైనా, సేవ చేయలేని వాళ్ళకైనా, దేవుడిని నమ్మిన వారికైనా, దేవుడిని నమ్ముకోలేని వారికైనా, ఎవరికైనా మానవుడు అన్న తర్వాత ఎవరికైనా ఏమి వస్తుందండి? కష్టం ప్రతిదీ. అందుకని అన్ని అనుభవాలు వెంట నడిపిస్తాడు. నేను ఒకటి చెప్పను, నన్ను ఒకటి చెప్పనివ్వండి. ఎందుకంటే మొదట దైవజనులైన వారికే కష్టాలు వస్తాయి. ఎవరికి వస్తాయండి? ఎందుకని చెప్పండి. ఆ బాధ తెలియాలి. ఆ బాధ తెలియకపోతే ప్రార్థన ఏదో చేస్తాం. ఇప్పుడు నా బాధ మీకు తెలియదు, ఏదో చేయమన్నారు కదని చేస్తాం. ఆ బాధ అనుభవించాలి. అనుభవపూర్వకంగా చేసిన ప్రార్థన వేరు, పైన చేసిన ప్రార్థన వేరు. ప్రతి కష్టము విశ్వాసుల కన్నా దేవుని దాసుని కుటుంబానికి అధికంగా ఉంటుంది. ప్రతి సేవకునికి ఇక్కడ నిలబడుతున్నప్పుడు వాళ్ళు ఏదో మైక్ పట్టుకుని దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు వీరికి ఏ కష్టాలు లేవనుకుంటాం. మనం ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు చూస్తున్నాం కదా, వారికి ఏం లేవనుకుంటున్నాం మనం? వారిని దర్శింతే, వారి వ్యక్తిగత జీవితం చూస్తే చాలా దారుణమైన కష్టాలు, భయంకరమైన బాధలు. ఎందుకని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ బాధలో అనుమతి లేకపోతే ఏ మనిషి భూమి మీద ఆగడండి. ఎందుకంటే జ్ఞాని అని విరవీగిన వారు ఉంటారు, మేమన్నిటికీ సమర్థులమని విరవీగిన వారు ఉంటారు, అనేక రకాలుగా అతిశయపడేవారు ఉంటారు. దైవజనులైనా ఎవరైనా ఆ అతిశయం లేకుండా ప్రభు ఏం చేస్తాడండి? ఎక్కడికక్కడికి ఆయన నలుక్కుంటూ వస్తూ ఉంటాడు. అందుకని కష్టాలు అనేది అందరికీ, ఎందుకంటే సంఘంలో మనందరము కుటుంబం కాబట్టి కష్టాలు మీకు వచ్చినా చెప్పాలి, మనకు దైవజనుడి కుటుంబానికి వచ్చినా చెప్పాలి. చెప్పుకొని ప్రార్థించినప్పుడు విజయం పొందుకుంటాం. అది ప్రార్థించినప్పుడు ఎంతగానో ప్రార్థన చేస్తారు కదా. మనం కోరుకునేది ఏంటండి? దానికంటే మించినది ఏది లేదు. ఆ ప్రార్థన ద్వారా ఎన్నో జయాలు మనం పొందుకుంటూ ఉంటాం. అందుకని మీరు ప్రత్యేకంగా దైవజనుని కొరకు ప్రార్థన చేయండి. బహుబలంగా వాడబడాలి. రానున్న దినాలలో తన కుమారులు కూడా బహుబలంగా వాడబడాలని అందరి ఆశ, మనందరి దేవుని కోరిక కూడానే. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా, ఆ బలహీనతలు బలపరిచినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి మన దేవాతి దేవుని ఈ సన్నిధి నుంచి మహిమ పొందుకుని గాక. సోదరి సాక్ష్యం ఇవ్వటం ఇదే మొదటిసారి మనం వినటం. చక్కటి నిరీక్షణ కలిగి సోదరి జీవిస్తున్నారు. ఎన్ని దెబ్బలు, ఎన్ని ఆటుపోటులు వారి జీవితంలో కలిగినప్పటికీ దేవుని మీద మంచి నిరీక్షణ కలిగి వారు జీవిస్తున్నారు. అందరు బట్టి ఇంకనూ సోదరికి మంచి దేవుని కృప ఆవరించును గాక. వారికి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చక్కటి మంచి చదవరి, మంచి గాయకురాలు ఎవరంటే ఆమె మన సావిత్రి గారు మేనగోడలింటే ఆమె గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సోదరు పేరు మనకు తెలియదు, పేరు తెలియజేస్తారా? ప్రమీల. ఓకే, ప్రమీల గారి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మాకు ఎవరైనా ఒక పేరు చెప్తే కనుక మేము ప్రతి దినము మానక ప్రార్థన చేస్తామండి. మా సంఘస్థులు మేము కూడా తప్పనిసరిగా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. నేనైతే వాక్యము
సిద్ధపడి రాలేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతాడో మరి ఆయన ఇష్టము. నేనైతే వాక్యాన్ని సిద్ధపడలేదు, ఎప్పుడూ లేదు, సిద్ధపడకుండా ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటి ఆదివారం. మరి దేవుని ఆత్మతో మనం నింపబడతాం. దేవుని కృపండి. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుదామా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థవంతుడై సత్యముతో యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు. దేవాతి దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సృష్టికర్త, ఉన్నతుడా, నీకు స్తోత్రము ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఆరాధన సమయంలోనికి మమ్మల్ని నడిపించినందుకు, ఈ స్థలంలో ఉండి నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఈ స్థలంలో ఇంతవరకు ప్రభువా నీ ఆత్మతో మీరు నడిపించారు. ఇదిగోనైనా ప్రభా, చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు కొట్టించండి ప్రభా. మేమందరము కూడా నీ మాట కావాలని ఆశతో వచ్చాం ప్రభా. మీరు ఏమి మాట్లాడతారా అని నైనా మేము వేచి ఉన్నాము ప్రభా. మీరు మాతో మాట్లాడండి స్వామి. నైనా ఇదిగో ప్రభా, జ్ఞానహీనురాల్ని ప్రభా, ఏమీ తెలియని దానిని ప్రభా నీ పాదాల ముందు ధైర్యముగా ఒప్పుకుంటున్నాను ప్రభా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపండి, సిలువు చాట మరుగుపరుచుకోండి. కావలసిన ఆత్మను మీరు నైనా దయచేయండి ప్రభా. నా అందరితో కూడా మీరు మాట్లాడండి, వాక్యముతో మమ్మల్ని బలపరచండి. నీ కృప దయచేయమని నీవు మాట్లాడి మమ్మల్ని పంపిస్తే ప్రభా, ఈ వారం అంతటిలో ప్రభా నీ కృప మహదేశ్వరి మమ్మల్ని ఆవరించి ఉంటాయి. మీరు మాట్లాడి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఎవరికండి? హిజ్కియా అనే రాజుకి ఏ రోగం వచ్చిందంటండి? మరణకరమైన రోగం అంటే ఇంకా మరలా తిరిగి లేచే ప్రశస్తి లేదు. ఇంకా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. అంత మరణకరమైన రోగము హిజ్కియా రాజుకి వచ్చింది. హిజ్కియా రాజుకి ఆ రోగము రాగానే ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, ఎవరు వచ్చారండి? యెషయా ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చారు? హిజ్కియా దగ్గర. ఎవరు పంపించారు? యెషయా, నువ్వు నా రాజు అయిన హిజ్కియా దగ్గరకు వెళ్ళు అని ఆ ప్రవక్తని హిజ్కియా దగ్గరికి పంపించినప్పుడు ఆయన వచ్చి సూటుగా ఇప్పుడు ఎవరైనా నువ్వు మరణం అవుతున్నావు అంటే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? భయం వేస్తుంది. తర్వాత అదే టైంలో ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎవరి మీద? చెప్పిన వారి మీద. దేవుడి మాట తర్వాత, దేవుని తర్వాత చూద్దాం. ఎవరున్నారని మధ్యలో? ఒక ప్రవక్త ఉన్నాడు, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. చెప్పగానే ఏముంటే ఆ దైవజనుడి మీద ఏమొస్తుంది? కీడు ఉంటే ఉంది, ఇతను నోటంటే ఇంతకు కీడు పలుకుతున్నాడు అనే మా సందేహం రాదా అండి? అనే మాట రాదా? ఎంత భక్తుడికైనా, ఎంత నిరీక్షణ కలిగి బాగా బలంగా నిలబడిన వ్యక్తికైనా లోపల మనసులో ఏముంటుందండి? ఈ వ్యాధన ఉంటుంది. అయితే మరి పైపెచ్చు ఎవరితను? హిజ్కియా ఎవరండి? ఎవరు? రాజు. ఎవరండి? రాజు. హిజ్కియా రాజు. ఇతనికి ఎంత అధికారం ఉంటుంది కదా? పోలీస్కి, గవర్నమెంట్కి ఏం అధికారం ఉంటుందండి? గవర్నమెంట్కి ఏముంటుంది? అతను ఎక్కడైనా కాల్ చేయొచ్చు. అతనికి అది లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చింది.
అధికారం ఉంది. అలాగే ఆనాడు రాజులకి ఎవరినైనా చంపేసి ఏదైనా చేయొచ్చు. మరి యెషయా ప్రవక్త ఎక్కడికి వచ్చాడు? హిజ్కియా దగ్గరికి వచ్చాడు. అంటే హిజ్కియా నగరంలోనికి వచ్చాడు. ఇప్పుడు యెషయాని కన్ను సైగలతో హిజ్కియా చేయొచ్చు. ఏమని? బంధించేయండి అని కన్ను సైగలతో చేయొచ్చు, మరణించండి అని వాళ్ళ కన్ను సైగలతో చేయొచ్చు, చంపేయండి అని చెప్పచ్చు. అయితే హిజ్కియా మరణ పడకల్లో ఉన్నాడు. అయితే ప్రవక్త అని తనకు తెలుసు, భక్తుడు కాబట్టి, హిజ్కియా కూడా దేవుని కలిగిన బిడ్డ కాబట్టి తెలుసు. కాబట్టి యెషయా ప్రవక్త వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతకవు గనుక, ఏమని చెప్తున్నాడండి? నువ్వు మరణమగుచున్నావు ఇంకా బ్రతకవు. అంతేకాదు నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇల్లంతటిని ఏం చేసుకోమంటున్నాడు? ఇప్పుడు ఇల్లంతటిని చక్క పెట్టుకోవడానికి రాజిల్లు ఎలా ఉంటుందండి? రాజిల్లు ఎలా ఉంటుంది? సకల సంపదలు ఉంటాయి, ఇంకా చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏంటిది? ఒకవేళ తను చనిపోతే తన బిడ్డలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తను చనిపోయిన తర్వాత తన బిడ్డ రాజు అవుతాడు. ఆఖరికి తన బిడ్డ రాజు అయ్యాడు హిజ్కియా చనిపోయిన తర్వాత. అలాగే రాజు అవుతాడు. ఇంకా చక్క పెట్టుకోవాల్సిన అవసరం మనలాగా అక్కడ అప్పు ఉంది అది తీర్చేయి అని చెప్పి రాసి ఇవ్వక్కర్లేదు. లేకపోతే ఆ బ్యాంకులో నేను 10,000 దాచాను తెచ్చుకో అని చెప్పక్కర్లా. ఇల్లు చక్కకి పెట్టవలసిన అవసరమే లేదు. అయితే యెషయా ఏ ఇంటి గురించి చెప్తున్నాడు? హృదయం అనే ఇంటి గురించి. నీ ఇల్లే, నీ హృదయమే కాదు, నీ ఇంటిలో ఉన్న వారి హృదయాన్ని కూడా నువ్వు చక్క పెట్టుకో అని హెచ్చరించాడు. ఈ మాట విన్న వెంటనే యెషయా మీద ఎదురు తిరగకుండా, తిరుగుబాటుతనము చేయకుండా, అలాగే దేవుని కూడా నిలదీయకుండా, దేవుని కూడా అసహించుకోకుండా, ఇంత చేసిన నన్ను నువ్వు ఇలా తీసేసుకుంటావా అని దేవుని కూడా ఒక్క మాట కూడా మన శ్రమల్లో ఏమంటావండి? శ్రమల్లో దేవుణ్ణి ఏమంటావు? దేవుడు నాకు ఏమీ చేయలేదు. శ్రమను తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, బాధ, వేదన, వ్యాధి తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఈవెన్ దురదొచ్చినా, తట్టుకోలేని దురదొచ్చినా ఏమంటామండి దేవుణ్ణి? నాకేమీ చేయట్లేదు దేవుడు, నన్ను వదిలేశాడు, నాకేమీ చేయలేదు అని విసుగు చెందుతాం. ఎవరి మీద? దేవుని మీద. అయితే హిజ్కియా అలాగ విసుగు పొందకుండా, ఏమీ చెందకుండా ఏం చేస్తున్నాడంటే, బ్రతకమని గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఎవరు సెలవిచ్చుతున్నారండి? మనలో కూడా దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. ఎవరండి? ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈనాడు దేని ద్వారా మాట్లాడుతున్నాడండి? వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అనేక మార్లు హెచ్చరిస్తున్నాడు. ప్రేమించి మాట్లాడతాడండి దేవుడు. ఎలాగండి? ప్రేమించి మాట్లాడతాడు. ఆ ప్రేమ కలిగిన మాటలు వినటానికి ఎంత విసుగుపడుతుందో తెలుసా? సపోజ్ మీరున్నారే, మీకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఒక్కొక్కసారి చిన్న పిల్లలు అయితే కొట్టి చెప్తారు భయం కదండి. కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేస్తారు? పక్కన కూర్చోబెట్టుకుని సమయం చూసుకుని ఆ టైంలో అది కాదు నాన్న, ఇది కదమ్మా అది అలా చెప్తాం. అలా మొదటిసారి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు? వింటారు. రెండోసారి చెప్పినప్పుడు వింటారు. అదే మాట మూడోసారి, నాలుగోసారి చెప్తుంటే వారు ఎలా విసుక్కుంటారండి? ఎల్లు చెప్పేవలేస్తామా అట్లా ఇదే మాట చెప్తావు అని విసుక్కుంటారా లేదా? ఖచ్చితంగా ప్రతి బిడ్డ విసుక్కుంటారు. అలాగే విసుక్కుని వచ్చిన వారం కూడా మనం ఎవరి దగ్గర? మన తల్లిదండ్రుల దగ్గర కదండి. మన తల్లిదండ్రులు మనకు చెప్పినప్పుడు ఏం చేస్తాం? విసుక్కుని వారిని పక్కన పెట్టి వచ్చిన వారిని. ఇప్పుడు మనం ఆ స్థానంలోనికి మనం వచ్చిన తర్వాత మన పిల్లలు చెప్తుంటే మన పిల్లలు కూడా ఏం చేస్తారు? విసుక్కుంటారు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట మంచిదా చెడ్డదా? ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్తారు? ఎవరికైనా మంచిగా చెప్తారు కదా. వాళ్ళ పిల్లలు పాడైపోతే ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు, బాధే కలుగుతుంది కదా. వారికి మంచిగా చెప్తారు. ఏ తల్లిదండ్రులైనా మంచిగా చెప్తారు. అందుకని వారికి విసుక్కుంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనకు ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటాడు. మనతో ప్రతిసారి మాట్లాడదు. ఆ మాటలు మంచి కాబట్టి, మన జీవితానికి లాభము మేలు కాబట్టి మనకేం పుడుతుందండి? విసుకే పుడుతుంది. ఏం పుడుతుంది? విసుకే పుడుతుంది. అందుకే మనం కూడా అనేక మార్లు. అయితే హిజ్కియా విషయంలోనికి వచ్చేటప్పటికి హిజ్కియా అంటున్నాడు ఇక్కడ, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఎక్కడ త్రిప్పుకున్నాడని ఇది గమనించాలి. ఎక్కడ త్రిప్పుకున్నాడు? గోడ తట్టు త్రిప్పుకున్నాడు. గోడ తట్టు త్రిప్పు.
తిప్పుకోండి మీరు గోడ తట్టు, తిప్పుకోండి. ఏముంది గోడ తట్టు తిప్పుకుంటే? ఏమన్నా కనిపిస్తుందా? గోడ తట్టు తిప్పుకున్న తర్వాత ఇటు ఎవరున్నా మనకు కనిపించదు, గోడ ఒకటే కనిపిస్తుంది. అంటే దేవుని వైపుకు తిరిగాడు ఎవరు? హిజ్కియా. దేవుని వైపు ఇటు తిరిగితే కుటుంబం కనిపిస్తుంది, ఇటు తిరిగితే అన్నీ కనిపిస్తాయి. గోడ తట్టు తిరిగాడు కొడుకుని. ఇంకంతే, దేవునితో మాట్లాడటం సాగాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనం ప్రతిసారి కూడా మన జీవితాల్లో కూడా దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నప్పుడు మరణ ఛాయల్లోంచి కూడా మనం లేవనెత్తబడతాం, కఠినమైన పరిస్థితుల నుంచి కూడా మనం విడిపింపబడతాం. ఏ అనుభవం ఉండాలి? మన ప్రార్థన, మనం అనుకుంటాం మనం ఇప్పుడు చేసే ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. కానీ అది దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. హిజ్కియా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎందుకని? విరిగి నలిగిన హృదయముతో మనపూర్వకముగా గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని, అప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై. ఏ హృదయం అండి? ఒకసారి, ఏ హృదయము? ఏ హృదయం ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ హృదయం ఉండాలి? యథార్థమైన హృదయం ఉండాలంట. యథార్థమైన హృదయం అది ఎలా ఉంటుందండి అంటే, అవును కదా, యథార్థమైన హృదయం ఉండాలి. మరి మనకు తెలియదు, ఆ యథార్థమైన హృదయం మనకు తెలియదు. ఎలా ఉండాలి యథార్థమైన హృదయము? దేవుడు ఎవరు? ఆయన యథార్థవంతుడు కదండి. ఆయన యథార్థవంతుడు, ఎప్పుడూ ఒకలాగానే ఉన్నాడు. ఆయన మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు అలా ఉన్నాడా? లేడు కదా. మన జీవితంలో కూడా ఎలా ఉండాలి? ఎవరు ఉన్నా లేకపోయినా మనం ఎలా ఉండాలి? ఎవరి మీదైనా అలానే ఉండాలి. అది యథార్థమైన హృదయం. నీ హృదయంలో ఇది లేకుండా నువ్వెన్ని ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్ళవండి. అందుకే హిజ్కియా అంటున్నాడు, ఏమంటున్నాడండి? యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో దేవా. ఏం చేస్తున్నాడండి? కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే హిజ్కియా మరణానికి ముందు తను ఎట్లు నడిచాడో ఒకసారి ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని. ఎలా నడిచాడంట? యథార్థ హృదయుడై సత్యవంతుడై యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిలో. ఎక్కడండి? ఆయన సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. అబ్బా, ఎంత మహోన్నతమైన ప్రార్థన చూడండి. మరి ఇప్పుడు ఈ ప్రార్థన మనం పలికేయగలుగుతాం మాటలతో, కానీ ఎలా లేదు మన హృదయము యథార్థంగా. ఆయన కష్ట సమయంలో గమనించాలి, కష్ట సమయంలో ఆయన ఈ మాట పలకగలుగుతున్నాడు. ఏ సమయంలోనండి? కష్ట సమయంలో తనకు అవసరమైనప్పుడు ఈ మాట పలకగలుగుతున్నాడు. అంటే గత కాలంలో తను ఎలా నడిచాడు? ఇప్పుడు యథార్థంగా నడిచాడు. అప్పుడు తన అలా యథార్థంగా నడిచాడు కాబట్టి తనకు ఇప్పుడు అవసరమైనప్పుడు ఆ ప్రార్థన చేయగానే ఎక్కడికి వెళ్ళింది? మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఎలా నడవాలండి? ఎందుకంటే ప్రతి మానవుడికి ఏమొస్తుందండి? ప్రతి మానవుడికి ఏమొస్తుంది? ఏ రాజుకే వచ్చింది. ఎవరండి? హిజ్కియా రాజు. రాజుకి ఏమైనా డబ్బులు తక్కువ, వైద్యులు తక్కువ చెప్పండి? ఆ రాజ్యంలో ఇతర రాజ్యంలోంచి కూడా తెచ్చుకునే సామర్థ్యత ఉంది. కానీ ఏమొచ్చింది? ఇతనికి మరణం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది, కుదుటి పడని రోగం వచ్చింది, మనుషుల వల్ల కాని రోగము వచ్చింది. తనకి ఎంతైనా సామర్థ్యత ఉంది. హిజ్కియా రాజు, ఇశ్రాయేలు రాజు, ఎవరినైనా తెచ్చుకుని బాగు చేసుకునే శక్తి ఉంది. అయితే అవేమీ పనిచేయవు. ప్రవక్త వచ్చి చెప్పేశాడు, అవేమీ పనిచేయవు. అయితే ఒకటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక మాట హెచ్చరించాడు. అప్పుడు ప్రవక్త చెప్పి వెళ్ళగానే అతను నడుస్తుండగానే వెంటనే వాయిదా వేయలేదు. మనం ఏం చేస్తామండి? మనం ప్రార్థనలకు వాయిదా వేస్తాం. మనంత తెలివితేటలు ఎవరికీ ఉండవు కదండి. మనంత తెలివితేటలు ఎవరికీ ఉండవు. ప్రార్థనకి వాయిదాలు వేస్తాం. దేవుని సన్నిధిని తప్పించుకోవడానికి ఏం చేస్తామండి? ఎన్నో వాయిదాలు వేస్తూ ఉంటాం, ఎన్నో ఐడియాలు కల్పించుకుంటూ ఉంటాం. అయితే హిజ్కియా
యెషయా ప్రవక్త చెప్పగానే తను నడుస్తూ ఉండగానే తన మనసును మార్చుకుని వెంటనే దేవుని మీద విరోధ భావము లేకుండా, ఏ భావము లేకుండానండి, మనిషి జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము అభివృద్ధి పొందాలన్నా, మనం సౌఖ్యంగా ఉండాలన్నా మన హృదయము ఎక్కువగా విరోధ భావం ఉండకూడదు. ఏ భావం ఉండకూడదండి? విరోధ భావం ఉండకూడదు. పాపం వచ్చిన కొన్ని నిమిషాలే దేవుడు అని చెప్తున్నాడు, లేకపోతే ఒక్కరోజు అని చెప్తున్నాడు. విరోధ భావం అనేది ఉండకూడదు. ఆ వ్యక్తికి పోనీ అలా చేయాలి అని కొంచెం నడిస్తే నడవచ్చు, కానీ మనసులో ఏముండకూడదు, ఆ వ్యక్తి మీద విరోధ భావం అనేది ఉండకూడదు. హృదయం చూసిన దేవుడు మనతో ఉంటున్నాడు ఎప్పుడు. అందుకే అంతకు ముందు చక్కగా హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడండి, యథార్థంగా నడిచాడు కాబట్టి ఆ మాట పలకగలిగాడు. పలికినంత మాత్రాన దేవుడు కార్యం చేయడు. మా హృదయం ఉందో లేదో, ఆ మనసు ఉందో లేదో, ఆ నడత ఉందో లేదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హిజ్కియా ఎలా నడిచాడో దేవునికి తెలుసు కాబట్టి అంటున్నాడు ఇక్కడ, నేను సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం విడుచుచు? ఏం పరిచర్యకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 4-5 సంవత్సరాలు అవుతుందా? 5-6 సంవత్సరాలు అవుతుందా? నేను పరిచర్యకు వచ్చి అదే వాక్యం చెప్తుండగా 5-6 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 5-6 సంవత్సరాల్లో ఎవరైనా కన్నీటి ప్రార్థన చేస్తారేమో అని చూశారు. ఏం చేయాలండి? బోరుమని దేవుని సన్నిధిలో ఏడ్చే వారంగా ఉండాలి. అది ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? కొబ్బరికాయ ఉంది, అది అలా ఉండగానే దాంట్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో మనకు తెలుస్తాయా? అది ఏం చేయాలి? ఇప్పుడు పగలు కొట్టినప్పుడు ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. మన హృదయం కూడా ఏం చేయబడాలి? పగలాలి. మనం ఎన్నో అలలతో, ఎన్నో కష్ట నష్టాలతో కొట్టబడుతున్నాం, కానీ మన హృదయము దేవుని సన్నిధిలో పగలట్ల. దేవుని సన్నిధిలో పగట్ల. దేవుని సన్నిధిలో హృదయం పగలాలి. హృదయం పగిలినప్పుడు కన్నీటితో బోరమని ప్రార్థించాలి. ఎందుకంటే దిక్కు ఆయనే. ఏంటండి? దిక్కు ఆయనే. ఆయన ఆశ్రయ దుర్గము. సిగ్గెందుకు? ఆయన పాదాల దగ్గర పట్టుకుని ఆడవటానికి. ఎందుకంటే దిక్కు ఆయన. మనందరము ఎవరు లేని వాళ్ళము? దిక్కు లేని వారం. దిక్కు లేని వారము దిక్కు దగ్గర ఏమి చేయాలంటే మనం ప్రాధేయపడాలి, వేడవాలి. అది ఏమాత్రము తప్పు కాదు. అయితే హిజ్కియా అందుకే ఏం చేశాడంటండి? కన్నీరు విడిచి ఏం చేశాడంటండి? మనపూర్వకంగా దేవుని సన్నిధిని ఏం చేశాడంటండి? వేడుకున్నాడు. సమస్తము నేను ఎట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువాని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించింది. అబ్బా, ఆ కన్నీరు ఎక్కడ పడిందండి? ఆ కన్నీరు ఎక్కడ పడింది? ఆయన పాదాల మీద పడింది. ఎక్కడ పడింది? ఆయన అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇప్పుడు ఆయన పాదాలు ఎక్కడున్నాయి? ఉన్నాయి కదా. ఇప్పుడు మన కన్నీరు మన ఒంటి మీదో లేకపోతే మన దుప్పట మీదో కాదు, ఎవరి మీద పడుతుందండి? ఆయన పాదాల మీద యథార్థ హృదయంతో, సత్యంతో మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థిస్తామో, ఆరాధిస్తామో, మన కన్నీరు ఆయన పాదాల మీద, ఆయన స్పర్శ తగిలి అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నా బిడ్డ విరిగి నలిగిన హృదయంతో నా సన్నిధిలో ప్రార్థన చేస్తుందని వెంటనే మనకు కార్యం చేస్తాడు. హిజ్కియా జీవితంలో అలాగనే చేశాడు. హిజ్కియా జీవితంలో ఎంత కార్యం చేశాడండి? ఇప్పుడు మరణమగుచున్నామని యెషయా చెప్పి బయలుదేరి నడుస్తుండగా ఈ లోపలని హిజ్కియా ఏం చేసుకుంటూ వచ్చాడు? యథార్థ హృదయంతో ఏం చేస్తూ వచ్చాడు? విరిగి నలిగిన హృదయంతో ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ. వెంటనే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. వెంటనే దేవుడు మరలా ఎవరిని ప్రేరేపించాడండి? యెషయాని. యెషయా, నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళా. ఆ నడిమిసాల దాటకుండానే ప్రభు ప్రత్యక్షమై నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? వెనక్కి వెళ్ళి మరలా నేను చెప్పింది చెప్పు అని అంటాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడంటండి? దేవునికి మహిమ. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని మహిమ. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, సమస్తమును అనుగ్రహించగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మరలా తిరిగి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారంటే 15 సంవత్సరాల ఆయుష్. అంటే మాట్లాడిన అసలు ప్రాణం మీద ప్రాణం ఉన్న
ప్రాణంతో విలువలాడుతున్నారు. కాసేపు ఇంకో కొద్ది రోజులు అన్న వాళ్ళకి ఆ ప్రాణం విలువ తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకు తెలియదు. ప్రాణం విలువ ఎప్పుడు తెలుస్తుందండి? దేని విలువైన ఎప్పుడు తెలుస్తుంది? పోగొట్టుకునే ముందు తెలుస్తుంది, పోయాక తెలుస్తుంది కదండి. మనుషుల విలువైన, వస్తువు విలువైన, దేని విలువైన, దేవుడు విలువ మరి ప్రత్యేకంగా ఎప్పుడు తెలుస్తుందండి? అందుకనే దేవుడు ఆ విలువను తెలియజేయటానికి హిజ్కియాతో అట్టి కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే హిజ్కియా ఇలా ప్రార్థించగా, నీకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ని నేను ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు హిజ్కియా ఎలా ప్రార్థించాడండి? ఎలా ప్రార్థించాడు? కన్నీరు విరుస్తూ ప్రార్థించాడు. అలాగనే మనం కూడా దేవుని ఎప్పుడు కన్నీరు వస్తుందంటే విరిగి నలిగిన హృదయంతో. అలాగనే సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరిని బట్టి ఒకరం కూడా మన విశ్వాసంలో ఏమమ్మగలుగుతాము? బలము పొందుకుంటాం ఒకరిని బట్టి ఒకరు. ఎస్తేరు గ్రంథంలో ఆలోచిస్తే, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై కూడా సెలవిస్తాడు కదా. ఒకసారి ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి చదువుతారా? వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదుల అందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకున్నది. ఒకసారి ఆగుతాం. ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ ఎస్తేరు మాటలు మొర్దెకై విన్నాడు. ఏం చెప్పి పంపించిందండి ఎస్తేరు? మొర్దెకై ఒక వర్తమానం పంపించాడు. ఏమని? యూదులకు ప్రమాదం ఉంది, యూదులను చంపేయాలని అనుకుంటున్నాడు, హామాను ద్వారా ఇది ఆజ్ఞ బయలుదేరింది, మరి నువ్వు రాజుతో మాట్లాడి ఈ ప్రమాదాన్ని తప్పించు ఎస్తేరు అని మొర్దెకై ఎవరికి వర్తమానం ఇచ్చారండి? ఎస్తేరుకు వర్తమానం ఇస్తే తిరిగి ఎస్తేరు ఏమని ఇచ్చిందంటే, నేను ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే వీలు లేదు, రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి రానీకైనా అవకాశం లేదు. కాబట్టి అదే మాట మొర్దెకైకి తెలియజేసింది, నేను వెళ్ళటానికి వీలు లేదని. ఇప్పుడు ఇక్కడ మొర్దెకైకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి అంటున్నాడు, నీవు రాజకోటలో ఉన్నంత మాత్రాన, శూషాను కోటలో నువ్వు సౌఖ్యంగా ఉన్నంత మాత్రాన నువ్వు బ్రతుకుతావని అనుకోకు. ఏమంటున్నాడండి? నువ్వు బ్రతుకుతావని అనుకోకు. ఇక్కడ అంటున్నాడు కదా, అదే అంటున్నాడు. ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందేమో. మొర్దెకైకి ఏమొచ్చి కోపం వచ్చి ఎస్తేరుని ఏమంటున్నాడు? నువ్వు తప్పించుకుంటావేమో, యూదులందరికంటే నువ్వు బ్రతుకుతావని అని అనుకుంటావేమో, మేమందరము చనిపోయి నువ్వు బ్రతుకుతావని అని అనుకుంటావేమో, నీ క్షేమం ఉందని అని అనుకుంటావేమో అని అంటున్నాడు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివని ఆలోచించుకొనమని చెప్పెను. మొర్దెకై హెచ్చరిస్తున్నాడు. ఎవరిని? ఎస్తేరుని. ఎస్తేరు అంటది, నేను రాజు దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు ఈ సమయంలో అంటది. అయితే మొర్దెకై అంటాడు, ఈ సమయంలో నువ్వు రాజ్యంలో ఉన్నంత మాత్రాన నువ్వు బ్రతుకుతావని నువ్వు అనుకోకు, యూదులందరితో పాటు నువ్వు కూడా ఏమవుతావు? నువ్వు కూడా నశించిపోతావు అని మొర్దెకై హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు అంటాడు, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన యూదులకు సహాయం లేకుండా ఉండదు. మరొక్క దిక్కు నుంచి ఈ వాక్యం మనం గమనించాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం మౌనంగా ఉంటే చెప్పాలి, మనం మౌనంగా ఉంటే దేవుడు ఇంకొకళ్ళ స్తుతిని అంగీకరిస్తాడు. ఇంకొకరు వస్తారు స్తుతించేవారు. నువ్వు స్తుతించినంత మాత్రాన్ని దేవునికి స్తుతి ఏం తక్కువ కాదు. మొర్దెకై అదే అంటాడు కదా, నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన్ని యూదులకు సహాయము ఇంకొక వేరే దిక్కు నుండి వచ్చును, వేరే ఒక దిక్కు నుండి సహాయము కలుగును. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండకూడదంట? మన ఆత్మ కేకలు వేయాలి. ఎలా వేయాలండి?
కేకలు వేయాలంటే పై కేకలు కాదు, ఏం కేకలు వేయాలి? ఆత్మ కేకలు వేయాలి, ఆత్మ కేకలు పెట్టాలి. నా ఆర్తధ్వని ఆలకించు దేవా అని దావీదు అంటాడు. మన ఆర్తధ్వని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన ఆత్మధ్వని ఇంకే ఆలోచనలో పెట్టుకోకూడదు, ఏ విషయాలు మన హృదయంలో ఉండకూడదు. ఆత్మలో దేవుని ఎప్పుడూ కూడా స్తుతిస్తూనే, ఆత్మలో కేకలు వేస్తూనే ఉండాలి. మన స్తుతి ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు స్తుతించకుండా నువ్వు మౌనంగా ఉండి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు స్తుతించే వారిని నడిపిస్తాడు. దేవుని స్తుతి ఏం తక్కువ కాదు. దేవుడు ఇప్పుడు ఎలా స్తుతింపబడుతున్నాడో మీకు తెలుసండి? ఎలా స్తుతింపబడుతున్నాడండి? పరలోకంలో అయితే కోటాను కోట దేవదూతలతోనూ 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము స్తుతింపబడుతున్నాడు. అంతేకాదు కింద భక్తులతో, అనేక మంది భక్తులతో, సత్యమైన హృదయంతో, యథార్థమైన హృదయంతో ఆయన స్తుతింపబడుతున్నాడు. నా స్తుతికి ఆయన తక్కువ కాడు ఆయన. కానీ స్తుతించవలసిన బాధ్యత ఎవరిదండి? మనది. ఖచ్చితంగా స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మనం ఎవరము? ఆరాధికులము. ఆయన ఆరాధికులము. ఆయన కలుగజేశాడు, ఆయన పుట్టించాడు, భూమి మీద జీవింప చేస్తున్నాడు, కరుణ చూపుతున్నాడు. ఆయన ఎంతగా ఆయన మనం స్తుతించాలి. మన ప్రాణము మన్నులో కలిసే వరకు మనం ఏం చేయాలంటండి? ఆయన్ని స్తుతించాలి. దేనిని బట్టి ఆయన స్తుతిని తక్కువ చేయకూడదు. నువ్వు ఎవరిని బట్టి ఆయన స్తుతించడం, నువ్వు ఎవరిని బట్టి ఆయన గణపరచడం తక్కువ చేసావా, ఆయన కృప ఏమవుతుందంటండి మనకు? హిజ్కియా అందుకే ప్రార్థిస్తున్నాడు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన కృప కావాలి అంటే మనం ఏం చేయాలి? మరింతగా మనం ఆయన్ను స్తుతించాలి. ఆయన మాత్రం అయిపోయే కోపాలకి, లేకపోతే నశించిపోయే మనుషుల గురించి మనము ఉన్నతమైన దేవుని స్తుతించడం మనం ఎంత మాత్రము తక్కువ చేయకూడదు. ఆయన గనుడైన. అందుకే అంటున్నాడు మొద్దుకై కూడా ఎస్తేరుతో ఈ మాట పలుకుతూ అంటున్నాడు, నువ్వు సమయంలో మౌనంగా ఉన్నంత మాత్రాన్ని వేరే దిక్కున యూదులకు సహాయం వస్తుంది. నీవు నీ తండ్రి ఇంటి వారు నశించదురని నీవు ఈ సమయాన్ని బట్టే దేవుని రాజ్యములకు వచ్చితివి, రాజనగరికి వచ్చితివి. ఎక్కడికి వచ్చాడండి? ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివని ఆలోచించుకోమను. ఎక్కడికి వచ్చితివి? రాజ్యంలోనికి ఎందుకు వచ్చింది? అసలు ఎస్తేరు రావడానికి అసలు అవకాశం ఏముంటుందండి? ఆమె రాజ్యంలో అడుగు పెట్టడానికే అవకాశం లేదు. ఆమె ఇప్పుడు ఏమైపోయింది? రాణి అయిపోయింది. ఎస్తేరును బట్టి మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, ఉన్నతుడైన రారాజైన ప్రభు సన్నిధిలో మనం రావటానికి, ఆయన్ని తండ్రి అనటానికి కూడా మనకి ఏమాత్రము అర్హత లేదు. మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మనల్ని ఏం చేయాలి? ఇప్పుడు రాజ్యంలోనికి ఎందు నిమిత్తం వచ్చామండి? ఎందు నిమిత్తం వచ్చాము? ఇక్కడ అనేకమైన ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. దేనికి వచ్చామండి? అనేకుల కొరకు. ఇప్పుడు యూదులందరి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఎస్తేరు ఏదైనా చేయాలి కదండి. రాజ్యంలో ఉంది, రాజు దగ్గర ఉంది, ఏదైనా చేయాలి. ఇప్పుడు ఎవరి కొరకు? యూదులందరి కొరకు. ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నాము? ఎస్తేరు ఎక్కడుంది చెప్పండి? ఎస్తేరు ఎక్కడుంది? రాజకోటలో. రాజకోటలో ఎలా ఉంది? సౌఖ్యంగా ఉంది. ఎక్కడ ఎలా ఉంది? సౌఖ్యంగా, క్షేమంగా ఉంది. ఇప్పుడు తనకి ఏ శత్రువు రావాలంటే ఎవరిని దాటుకుని రావాలి? రాజును దాటుకుని రావాలి. ఇప్పుడు తను ఎవరు ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంతెందుకు, చిన్నప్పటి నుంచి పెంచిన, చక్కగా చూసిన మొద్దుకై కూడా ఏమీ చేయలేడు, రావటానికి కూడా వీల్లేదు. ఎక్కడుంది ఇప్పుడు? రాజకోటలో సౌఖ్యంగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అబ్బా, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామండి? సౌఖ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఇప్పుడు అపవాది మనల్ని ముట్టాలంటే ఎవరిని ముట్టుకుని రావాలి? అపవాది ఏమి మనల్ని ముట్టలేదు. ముడితే మనం ఇలా ఉండలేము కదా. అపవాది ఏమి మనల్ని ముట్టుకోదు. కానీ ఇప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ఈ సమయంలో ఏం చేయాలి మనం? ఎవరి కొరకండి? అనేక ఆత్మల రక్షణ కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఎవరెలా ప్రార్థన చేయాలి? హిజ్కియా వలె ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? హిజ్కియా వలె ప్రార్థన అంటే భారం, దేవుని సన్నిధి అంటే భారం. ఇవన్నీ తొలగించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? తొలగించుకుని ఆ రీతిగా ఉండాలి. ఎస్తేరు అలా అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు మరలా కౌరంపింది. ఎవరికి? మొద్దుకేకి. నేనును నా పనివారును 3 దినాలు ఏముంటామండి? ఉపవాసం ఉంటాం. యూదులందరినీ ఏం చేయమంది? యూదులందరినీ సమకూర్చి ఉపవాసం ఉండమండి.
ఎలా ఉండమందండి? యూదులందరినీ సమకూర్చు. ఇక్కడ కింద యూదులందరూ సమకూర్చబడి ముద్దుకేతో సహితము ప్రార్థిస్తున్నారు. రాజనగర్లో రాణిని తన పనివారు చెలికత్తులు అందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారండి? ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. కార్యము జరిగిందా లేదా? ఏ కార్యం జరిగిందండి? అసలు అప్పటికే ప్రకటించబడింది. రాజు రాసేసాడు. ఆ శాసనం తిరగరాయటము అసలు ఎవరి వల్ల కాదు. యూదులు మరణించవలసిందే. కానీ ఎస్తేరు యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మరణం ఏమైందండి? అబ్బా మామూలు విషయం కాదు. మరొకసారి తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవచ్చు. అసలు మామూలు విషయం కాదు. యూదులకు సహాయం వచ్చింది. యూదులందరూ బ్రతికారు. కేవలం దేనివల్లండి? ఉపవాస ప్రార్థన వల్ల. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో తెలుసండి. హిజ్కియా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టే లెక్క. ఎందుకని రోగి ఉన్నాడు, అప్పటికే ఏమీ తినట్లేదేమో. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు లెక్క. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో అంత బలం ఉంది. ఇంకొక మాట అంటాడు. ఇది యోవేలు గ్రంథంలో చూస్తే ఒకసారి యోవేలు గ్రంథాన్ని కూడా మీరు చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియును అత్యున్నత కృప కలిగిన వాడయ్య ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడుచును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరుగుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు ఇప్పుడైనను. ఎప్పుడంటండి? కనీసం ఇప్పుడైనా అయిపోయినాయి. దినాలు అయిపోయినాయి. ఎన్ని దినాలు అయిపోయినాయి? 40, 50, 30, 25 అన్ని దినాలు అయిపోయినాయి. కనీసం ఇప్పుడైనా దేవుడు మాట్లాడుతారు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా ఎవరి వద్దకు రమ్మంటున్నాడు? ఆయన వద్దకు రమ్మంటున్నాడు. ఎలాగంటండి? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు. ఎవరండి ఆయన? కరుణా వాత్సల్యము కలిగిన వాడు ఆయన. ఎంత కరుణ కలిగిన వాడో ఆయన. ఎంత కరుణా వాత్సల్యము కలిగిన వాడు ఆయన. ఆయన కంటే కరుణామయుడు ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడు. శాంతిమూర్తి. ఆయన ఎవరండి? శాంతిమూర్తి. ఎంతైతే కోపం ఉంటుందో అంతగా శాంతిపరుచుకునే దేవుడు ఆయన. ఆయన శాంతిమూర్తి. అందుకే ఆ శాంతం ఆయనలో ఉంది కాబట్టి నిన్నును నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, భరిస్తున్నాడు. అంతే. మనం చేసే పొరపాట్లు ఇంత కానీ పొరపాట్లు మనం చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడండి? భరిస్తున్నాడు. శాంతిమూర్తి అయ్యండి, అత్యున్నత కృప కలిగిన వాడయ్యండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరుగుడే. అబ్బా, ఇప్పుడు హిజ్కియా దృష్టిలో ఏం జరిగిందండి? ఆయన మరణం అవుతాడని చెప్పిన దేవుడు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి యథార్థ హృదయంతో ప్రార్థించిన హిజ్కియాకు ఇప్పుడు దేవుడు కరుణా వాత్సల్యము కలిగిన వాడైపోయాడు. ఏమైపోయాడండి? కరుణా వాత్సల్యము కలిగిన వాడైపోయాడు. శాంతిమూర్తి అయిపోయాడు. ఎవరి ఎడల? హిజ్కియా ఎడల శాంతిమూర్తి అయిపోయి అంటున్నాడు, మీ హృదయం పశ్చాత్తాపడుతూ చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడుతూ చేయనుద్దేశించిన కీడును చేయక. అబ్బబ్బబ్బా, కీడులు ఉపవాస ప్రార్థన ద్వారానే తొలగిపోతాయి. కుటుంబాల్లో ఎన్నో కీడులు సంభవించుంటాయి. మనకు తెలియవు. ఏ కీడు ఎప్పుడు తగులుతుందో మనకు తెలియదు. కీడులు అవి ఎలా తీయబడతాయంట? అందుకే సంఘంలో ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనకు కలిగే, మన కుటుంబాలకు కలిగే కీడులు తొలగించబడాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస దినములు ప్రకటించినప్పుడు, అవి ప్రతిష్ఠించినప్పుడు దానికి ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా లోబడాలి.
హిజ్కియా మరణమవుతున్నాడు అని చెప్పగానే పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి హిజ్కియా తాను చెయ్యిని ఉద్దేశించిన కీడును ఏం చేశాడండి? మానక తప్పించాడు. అలాగనే ఎస్తేరు, మొర్దెకై, యూదులు ప్రార్థించారు కాబట్టి, ఉపవాసం ఉండి ప్రార్థించారు కాబట్టి యూదులకు రావాల్సిన కీడు ఏమైందండి? తప్పించబడింది. మరణమే తిరిగి రాయబడి ఉన్నది, మరణ శాసనం కొట్టబడి ఉన్నది. దేనివల్లండి? కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ఏదైనా జరుగుతుంది ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంటండి? ఏకీవించి దేవుని హృదయపూర్వకంగా వేడుకుంటూ రావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యములు, ప్రాణార్పణలు మీకు దీవెనలుగా అనుగ్రహించును. అనుగ్రహింపబడనివి ఎవడను చెప్పగలడని సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఎక్కడ ఓదాలంటండి? ఎక్కడండి? సియోనులో బాకా. అంటే మందిరంలో ఏం చేయాలి? ఉపవాస దినములు ఏం చేయాలంట? ప్రతిష్ఠించుకోవాలంట. ఏం చేయాలి? ఉపవాస దినములు ప్రతిష్ఠించుకోవాలి, ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించి ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి కదండి. ప్రతిష్ఠించిన వస్తువులు ఏం చేస్తారు? అట్లు కొరకే వాడతారు. అట్లు కొరకే ఏం చేస్తారు? వాడతారు. గుళ్ళో ప్రతిష్ఠించిన గుడి కొరకే వాడతారు, అవునా? దేవుని కొరకు ప్రతిష్ఠించిన దేవుని కొరకే వాడతారు. మరి ఈ దినాలు ఎన్ని దినాలు అయితే మనం ప్రతిష్ఠించుకున్నామో ఆ దినాలు ఎవరి కొరకు వాడబడాలండి? దేవుని కొరకే. దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి, దేవుని స్తుతించాలి. ఈ లోకంలో పనులు ఉంటానే ఉంటాయి. ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు? మనం చనిపోయే వరకు ఏముంటాయండి? పని ఉంటానే ఉంటుంది కదా. ప్రతి పని మనం చనిపోయే వరకు ఉంటానే ఉంటాయి. లోకంలో పనులు ఉంటానే ఉంటాయి, లోకంలో సమస్యలు ఉంటానే ఉంటాయి, కష్టాలు ఉంటానే ఉంటాయి. కానీ ఈ మధ్యలో మనం కృప పొందుకోవాలంటే, సౌఖ్యం కావాలంటే, క్షేమం కావాలంటే మనం సహవాసంలో ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో మనము ఏకీభించాలి, పాలు పొందులు పొందాలి. ఆ దినాలు ఏం చేసుకోవాలంట? ప్రతిష్ఠించుకోవాలంట. ఆ దినాలు ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి, ఏర్పరచుకోవాలి. అందుకే అంటున్నాడు, ప్రతిష్ఠించుకునే ఉపవాస దినములు అట్లా ఎలా చేయాలంట? రద్ద దినములుగా నియమించి ప్రకటించడి. ఏ దినాలుగానంటే, గత కాలంలో మీరు ఎవరైనా వ్రతాలు చేసిన వారు ఉన్నారా? ఉన్నారు. ఎలా చేశారండి ఆ వ్రతాలు? ఎలా చేశారు? చాలా నిష్ఠగా చేశారు కదా. చాలా ఉన్నా లేకపోయినా ఏం చేశారు? ఏ ఉన్నా అవన్నీ చేసి అవి చెయ్యాలి. పెద్దలు పెట్టారు, ఆ వ్రతములు చెయ్యాలి, ఆ నోములు నొయ్యాలి కదా. ఇలా చేసిన వారు ఉన్నారు. మరి కొందరు అయితే వాళ్ళు నోటిలో ఉన్న లాలాజలం కూడా మింగకుండా ఉపవాసం ఉన్నారు కొంతమంది. కొన్ని కేటగిరీలు ఎలా ఉన్నారు? వ్రతాలు చేసిన వారు ఎంత భక్తిగా నిష్ఠగా చేశారే. అవన్నీ ఏమని ఇప్పుడు మీకు తెలిసినవి? ఉట్టివన్నీ వ్యర్థమని తెలిసినాయి కదా. మీ చేతులు పనితోనే చేయబడిన వాటి బొమ్మలకు మనం ఏం చేస్తుంటాం? వచ్చాం సాగిలో పడుతూ చేయరాని కార్యములు చేస్తూ వచ్చాం. ఇప్పుడు నిజమైన దేవుని, జీవము గల దేవుని మనం కనుగొన్నాము, తెలుసుకున్నాము, రక్షింపబడ్డాం. ఆయనకి ఇంకెంత చెయ్యాలి? ఏం చేస్తున్నాము? చాలా చెయ్యాలి. ఏం చేస్తున్నాం? అప్పుడు వ్రతాలు చేసినప్పుడు ఎప్పుడు లేచిపోయేవారు? తెల్లవారుజాములు లేచిపోయి చలైన చన్నీళ్ళు స్నానాలు చేసేవారు కదా. ఈ రీతికి ఎంత నిష్ఠగా చేసిన వారు మరి జీవం గల దేవునికి ఎంత చేయాలండి? రథములు చేసిన, రథాలు చేసిన, పుణ్య నదుల్లో మునిగిన పాపము పోదు, ఏసే మార్గం, ఏసే సత్యం. మంచి పాట అండి పాడారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఈ రీతిగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వ్రత దినాలను ఏం చేయమంటున్నాడండి? వ్రత దినాలు ప్రతిష్ఠించుకోమంటున్నాడు. అట్లా క్రమముగా మనం చెయ్యాలి. ఇప్పుడు మన సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. సాయంకాలం అందరం కూడుకుంటున్నాం సాధ్యమైనంత వరకు. మిగిలిన వారు కూడా ఇంకా 10 దినాలు అయిపోయి ఇంకొక 11 దినాలు ఉన్నాయి. అందరూ కూడా వచ్చి ఏకీవించండి. మనకి ఎంతో మేలు, మన కుటుంబానికి ఎంతో క్షేమము. ఏకీవించండి. అలాగే ఇవి అయిపోయిన తర్వాత మన సన్నిధిలో ఎన్ని దినాలండి? 7 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. అవి ఎందుకొరకు అండి? అవి ఎందుకొరకు? దేని కొరకు? మన క్షేమాభివృద్ధి కొరకే. సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ఒక్కొక్క సంఘంలో ఎన్నిసార్లు జరుగుతాయండి ఉపవాస ప్రార్థనలు?
3 సార్లు జరుగుతాయండి. ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. జరుపుకోవాలి. ఎందుకని? కీడులు తప్పించబడటానికి. ఏం తప్పించబడటానికి? కీడులు తప్పించబడటానికి, మనం క్షేమంగా సౌఖ్యంగా ఉండటానికి. ఎస్తేరు యూదులు ఎలా క్షేమంగా ఉన్నారో, హిజ్కియా 15 సంవత్సరాలు ఎలాగైతే క్షేమంగా జీవించాడో, మనం కూడా క్షేమంగా జీవించాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండి, తరచుగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ఇలా మనం ప్రార్థన చేయటం వల్ల మనకే కాదు, ముందు తరాలకు కూడా, మన వెనుక తరాలకు కూడా క్షేమము అనుగ్రహించబడుతుంది. అయితే ఇలాగన ఎస్తేరు ప్రార్థించింది, కలిగింది. ఈ దేవుడు ఏవేలు గ్రంథంలో కూడా సెలవిస్తున్నాడు. ఆయన ఎవరంటండి? కరుణావాత్సల్యము కలిగిన వాడంట, చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడునంటండి. చేయను ఉద్దేశించిన కీడు చేయక దేనివల్ల మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని హృదయాన్ని ఏం చేయాలి? కదిలించేయాలి. ఏం చేయాలండి? దేవుని హృదయాన్ని కదిలించాలి, భారంతో తీసుకోవాలి. అలాగే నేను ఇంటికాడుండి ఒక్కదాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే శక్తి సరిపోదు. ఏం సరిపోదు? ఒక తాడుకి బలం ఉంటుందా? ఎన్ని తాళ్ళు పెనాలి? దాని తాడు బలం వేరుగా ఉంటుంది కదండి. ఒక పుల్ల మంట పెడితే ఎంతసేపు మండుతుంది? పెద్ద మంట వేడి ఉంటుంది. ఒక 4-5 పుల్లలు జత చేస్తే వేడిగా మండుతూ ఉంటుంది. ఒకరి వల్ల మనం ఇంటికాడ చేసుకుందాం, ఇంటికాడ చేద్దాం, ఇది కాదు. ఇప్పుడు ఓబేద్య గ్రంథంలో పక్షిరాజు అనుభవాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. పక్షిరాజు తన గూళ్ళో తన పిల్లలతోనూ ఇంకొక పక్షితోనూ గడుపుతూ ఉంటుంది. ఎవరండి? పక్షిరాజు గడుపుతూ ఉంటుంది. అలాగే అదే పక్షిరాజు తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఆకాశం పైకి ఎగురుతూ ఉంటుంది. అది ఏ అనుభవం అండి? ఏకాంత అనుభవం. అది ఒక్కతే పైకి ఎగురుతూ ఉంటుంది. పైకి వెళ్ళే కొలిది దానికి ఏం ఎక్కువ అవుతుంది? బలం ఎక్కువ అవుతుంది. బలం ఎక్కువై పైకి ఎగురుతూ ఉంటుంది. ఇంకెవరితోని సంబంధం పెట్టుకోదు, ఇంకెవరిని పట్టించుకోదు. అది అలా ఆహ్లాదకరంగా ఎగురుతూ పైనే ఎగురుతూ ఉంటుంది. అలాగే దానికి ఏకాంత అనుభవం ఉంది. ఎవరికండి? పక్షిరాజు. మన జీవితంలో కూడా ఏ అనుభవం ఉండాలి? ఏకాంత అనుభవం ఉండాలి. అదే పక్షిరాజు ఓబేద్య గ్రంథంలో సెలవిచ్చినట్లుగా ఒక గూటిలో పిల్లలతోనూ ఇంకో పక్షితో కూడా ఏం చేస్తుందండి? సహజీవనం ఉంటుంది. అంటే సహవాస అనుభవం కూడా దానికి ఉంది. ఏ అనుభవం ఉంది? సహవాస అనుభవం ఉంది. ఎప్పుడైతే మొదటి సహవాస అనుభవం ఉందో ఇది ఎక్కడికి ఎగరగలుగుతుంది? పైకి ఎగరగలుగుతుంది. ఇప్పుడు మనకు కూడా ఏ అనుభవం ఉండాలి? సహవాసంలో అనుభవం ఉన్నప్పుడు ఏకాంత అనుభవం మనకు వస్తుంది. చేయవలసింది చేయకుండా ఏకాంత అనుభవంలోనికి వెళ్ళిపోతానంటే కుదరదు కదా. ఏముండదు అప్పుడు? బలం ఉండదు, శక్తి ఉండదు, చేయలేము. అందుకే సహవాసంతో కూడుకుని ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. సహవాస అనుభవం ఉండాలి, ఏకాంత అనుభవం కూడా మనకు ఉండాలి. ఇలాగే ఇన్ని అనుభవాలుండి ప్రార్థనలో గడిపినప్పుడు ఎన్నో మేలులు మనం చూస్తాం. దేవుడు అసలు ఎన్నో మేలులు చేసే దేవుడు. ఎన్ని మేలులు చేశాడంటే చెప్పగలమా? చెప్పలేము. ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు ఆయన. ఇంకనూ మన జీవితాల్లో మేలులు చేయాలంటే, ఇంకా క్షేమం మనం కనులారా చూడాలంటే ఈ రథ దినాలలో, ప్రతిష్ఠించిన దినాలలో ఏం చేయాలి? మనము పాలు పొంది దేవుని కృప మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? దేవుని కృపా కనికరము మనం పొందుకోవాలి. ఆయన కృపా కనికరము చొప్పునే మనము జీవించగలము. అందుకే అవి పొందుకోవాలి. అవి లేకుండా మనం జీవించడం చాలా కష్టము. అందుకే అవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? మన హృదయాలు ఎలా ఉండాలంట? యథార్థ హృదయంతో ఉండాలంటే. ఎలా ఉండాలండి? నేను గతంలో యథార్థ హృదయంగా ఉన్నానయ్యా, నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. నాకు ఈ పరిస్థితి వచ్చింది. సత్యమైన హృదయంతో నీ సన్నిధిలో నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా. నీవే నా ఆశ్రయదుర్గమని ప్రభు పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటామో ప్రభు కనికరించి మనకి ఎంతగానో కృప చూపిస్తాడు. ఈ వాక్యము మన హృదయాల్లో దీవించి ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించినట్లయితే ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి నీకు స్తోత్రం. ఒకసారి అందరం చెప్పగలుగుతామా? ఒకసారి ఆయన మాట్లాడారు, ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. దేవా, నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నా మేలు కోరి నా క్షేమము కోరిన వాడువు నీవే ప్రభా. నా మేలు కోరువాడువు నీవే ప్రభా. ఎవ్వరూ లేరయ్యా.
నా తల్లైనా నా తండ్రైనా విడనాడతారయ్యా. ఎవరూ నా మేలు కోరలేరయ్యా. నీ అంతగా నా మేలు కోరలేరయ్యా. నువ్వు నా మేలు కోరి మాట్లాడినందుకు వందనాలు. నాకేయో రాబోతున్న కీడులు తప్పించాలని ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. అయ్యా తప్పించు తండ్రి. నేను ఇప్పుడైనా ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థించే హృదయం నాకు దయచే ప్రభా. హిజ్కియా ఎలాగైతే ప్రార్థించుకున్నాడో ప్రభా, అయ్యా గోడ తట్టు తన మ్రొకం తిప్పుకున్నాడో ప్రభా, నీవు మాత్రమే కనిపించావు అయ్యా హిజ్కియాకు. అయ్యా తన పాదాలు తడుపుతూ అడుగుతూ వచ్చాడు ప్రభా. అప్పుడు హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తూ వచ్చావు తండ్రి. నీకు స్తోత్రము ప్రభా. అటు జీవితం నాకు దయచే ప్రభా. అలాగే ఎస్తేరుకు నైనా యూదులకు అయ్యా శ్రమ రాబోతున్నప్పుడు ఆ శ్రమను తప్పించావు. కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా తప్పించావు ప్రభా. అయ్యా నువ్వు ఏ వేలు గ్రంథంలో సెలవిస్తున్నావు తండ్రి. చేయి నిర్దేశించిన కీడు చేయక మాననని, పశ్చాత్తాపడితే మాననని సెలవిచ్చావు ప్రభా. అయ్యా ఇదిగో మరి నీ సన్నిధిలో మేము బ్రతిమాలుతున్నాం అయ్యా. అయ్యా మేము బ్రతిమాలుతున్నాం. నువ్వు కరుణా సంపన్నుడివి, శాంతమూర్తివి, అత్యున్నత కృప కలిగిన వాడివి తండ్రి. ఇటువంటి దేవుని కలిగిన మేము ధన్యులము ప్రవ్వా, మేము ధన్యులము తండ్రి అని ప్రార్థనలో ఏకీవిందా. చిన్న ప్రార్థన తల్లి ప్రార్థన చేస్తారు. తండ్రి గారు పాట పాడతారు. మనందరం లేచి నిలబడి కాంతులు సమర్పించుకుందామండి. అందరం కూర్చుందామండి. మన మధ్యన సోదరి పవిత్ర గారు ఇక్కడ ఉన్నప్పుడు కొన్నాళ్ళు మనతో ఏకీవించి వచ్చేవారు. వారు తాడేపల్లిగూడెం. మరి ఆమె వచ్చి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించారండి. త్రియేక దేవుని సువార్త రక్షణ సభలు మరి 14, 15, 16, 17 తారీఖున అంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం రాకడ స్వస్థశాల సావిత్రిపేట తాడేపల్లిగూడెంలో జరుగుతున్నాయండి. అందరికీ ఆహ్వానితులే, ప్రేమతో ఆహ్వానించేవారు. వారి తండ్రి గారు వాళ్ళు ఆహ్వానిస్తున్నారండి. ఈ పాంప్లెట్లు మనకి ఇవ్వటం జరిగింది. మనందరినీ ప్రేమతో వారు రమ్మన్నారు. మరి ఖచ్చితంగా వెళ్తాము. ఎందుకంటే సోదరి మనందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. చాలా ప్రేమతో పిలిచారండి. వెళ్తాము. మరి 14 మంగళవారం వెళ్దామని అనుకుంటున్నాం. ఒకరోజు అందరికీ సమ్మతేనా? అందరూ వస్తారా? వచ్చేవారంటే చేతులు ఎత్తండి ఒకసారి. చేయొద్దండి ఎంతమంది వస్తారా చెప్పారు మరి ప్రత్యేకించి. సరే అండి. అదే మంగళవారం 9 గంటలకల్లా 8:30 కల్లా ఇక్కడ బయలుదేరదాం. ఏంటమ్మా? ఎన్నింటికి బయలుదేరదాం? 8:30 కల్లా బయలుదేరదాం. తాడేపల్లిగూడెం కదా, 1:30 పడుతుంది. అక్కడ ప్రార్థన 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి. అందరూ రావాలి తప్పనిసరిగా సోదరు చెప్పారు, గమనించండి. ఓకేనా? మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరి 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 సాయంత్రం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిదినము 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుందండి. 9:30 వరకు ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాయి. ఉపవాస కొడుకులో ప్రార్థన చేసుకుందాం అండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నైనా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన, మీ బలిష్టమైన రెక్కల చోటున మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించి నడిపించినందుకే మీకు వందనాలు ప్రభా. అలాగే నేనైనా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యముల ద్వారా అయ్యా నిన్ను మహిమపరుస్తూ వచ్చాము తండ్రి. నీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బలపరచండి. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు తండ్రి. మరొకసారి నీ వైపుకు తిరగటానికి నాయన మమ్మల్ని హెచ్చరించినందుకు, నీ సన్నిధికి రావటానికి మమ్మల్ని పిలిచినందుకు నీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ప్రేమపూర్వకంగా నీ సన్నిధికి ఆహ్వానించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. హిజ్కియాను మా మధ్య ఉంచుతూ వచ్చావు ప్రభా. అయ్యా తన మరణ పడకను ప్రభా, మరణ శాసనాన్ని ప్రభా నువ్వు నైనా తిరిగి నైనా తనకు జీవం ఇచ్చినది గొప్ప దేవుడుగా ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. హిజ్కియా మరలా తిరిగి ఆయుష్ పొందుకున్నాడు ప్రభా. అయ్యా తననైనా ప్రభా హృదయపూర్వకంగానైనా అయ్యా ఇదిగో మరి యథార్థ హృదయంతో సత్యవంతుడై ప్రభా గోడ తట్టు తన మ్రొకము త్రిప్పుకొని నీ పాదాలు తడిపి నిన్ను వేడుకున్నప్పుడు నువ్వు కనికరించిన దేవుడు తండ్రి.
తనకు రావాల్సిన కీడును తప్పించిన దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ స్కాన్ మా ముందు ఉంచారు తండ్రి. అలాగే ఇదిగో మరి ప్రభా, యూదులకునైనా వచ్చిన కీడు కష్టం మరణ శాసనాన్ని తిరిగి రాయించిన దేవుడు ప్రభా. ఎస్తేరు, మొర్దెకై, యూదులు అందరూ కలిసి ఉపవాసం ఉండి ఒకే సమయంలో ప్రార్థించినప్పుడు ప్రభా, యూదులు బ్రతకగలిగారు తండ్రి. మంచి కృపను మీరు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. నీకు వందనాలు. మా మధ్య నా మాటలు ఉంచినందుకే నీకు వందనాలు ప్రభా. అలాగనే వేలు గ్రంథంలో తండ్రి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రెండని సెలవిచ్చావు ప్రభా. అవును, తిరిగి రమ్మని మళ్ళా మమ్మల్ని పిలుస్తున్నావు ప్రభా. కనీసం ఇప్పుడైనను అంటున్నావు ప్రభా. ఇప్పుడైనను మేము ఉపవాసముని తిరిగి నీ సన్నిధికి వచ్చి ప్రభా, హృదయపూర్వకంగా మనపూర్వకంగా నీకు మొరపెట్టినప్పుడు ప్రభా, మీ దేవుడు కరుణావాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యున్నత కృప కలిగిన వాడని వాక్యం సెలవిస్తుంది దేవా. నువ్వెంత శాంతమూర్తివో, అత్యున్నత కృప కలిగిన వాడువో ప్రభా. అయ్యా, చేయి నిర్దేశించిన కీడు చేయక మాననని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అట్టినైనా ప్రార్థన జీవితం మాకు దయచేయండి ప్రభా. మా జీవితాలు సౌఖ్యంగా, మా కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే నీ సన్నిధిలోనైనా ఇదిగో మరి సియోనులో బాకావుదమని చెప్పావు ప్రభా. అయ్యా, సియోనులోనైనా ప్రభా ప్రార్థన చేయమని, కన్నీరు విడవమని చెప్పావు తండ్రి. ఆ అనుభవాలు గుండా మేము వెళ్ళటానికి సహాయం చేయండి. మా కుటుంబానికి మేము క్షేమం ఇవ్వాలి ప్రభా. మేము క్షేమం ఇవ్వాలంటే ఈ అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వ్రత దినాలు ప్రతిష్ఠించుకోమన్నాం, ఏర్పరచుకోమన్నాం. ప్రతిష్ఠించిన దినాలలో మేము ఏకీభవించడానికి, ఏర్పరిచిన దినాల్లో మేమునైనా అయ్యా ఇదిగో మరి మేము ఏకీభవించినైనా సహకరించడానికి కృప మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఇంతవరకు నీ అమూల్యమైన మాటలు నీ పరిశుద్ధాత్మని ద్వారా మాతో మీరు సూటిగా మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ వచ్చిన నీ బిడ్డలు, నీ ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టార్జితంలో తీసుకొచ్చి నీకు అర్పించారు ప్రభా. వారమంతా వారు కష్టపడినైనా వారి కష్టార్జితాన్ని నీకు అర్పించారు ప్రభా. అర్పించిన అర్పణలు మీరు అంగీకరించండి స్వామి. అయ్యా, వారికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. వారి కొదవలు తీర్చండి. వారికి మంచి క్షేమాభివృద్ధిని మీరు దయచేయండి. ఆకాశవాకల్ని విప్పండి. పట్టరాని దీవెనలు వారు పొందుకోవడానికి సహాయం చేయండి. నీకిచ్చి శోధించమన్నావు ప్రభా. ఇచ్చారు వారిని మీరు ఆశీర్వదించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అలాగే ముఖ్యంగా బలహీనులైన వారిని మీరు బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. స్వస్థత శీఘ్రముగా మీరు అనుగ్రహించండి. కుమారుడు ప్రవీణ్ అయ్యా, పార్వతి గారు కుమారుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టుకోండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం ఆ చంటి బిడ్డ మీద మీరు ఉంచండి తండ్రి. మంచి సుస్వస్థత కార్యం మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభా. మీ దాసుని బలపరచండి. శిరస్సు నుంచి పాదం వరకు మీరు ముట్టుకోండి. బలం ఇవ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. బాబీని కూడా ముట్టుకోండి, స్వస్థతను దయచేయండి. బాబీకి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం. అయ్యా, ఇదిగో మరి అనేక మంది ప్రతిదినము నీ దాసులు ప్రార్థిస్తున్నారు. అనేక మంది మేము ప్రార్థిస్తున్నాం. రోగులందరినీ ముట్టుకోండి ప్రభా. రోగులందరికీ మీరు స్వస్థత దయచేయండి. బలహీనలు మీరు బలపరచండి ప్రభా. అయ్యా, ప్రార్థన చేయమని కోరుకున్న పేపర్లో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలకి నైనా తగిన కాలంలో చక్కటి ప్రసవత మీరు దయచేయండి. మంచి బహుమానాలు వారికి అందించండి. గర్భిణీ స్త్రీలకి మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా. అలాగే బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వండి ప్రభా. గర్భాన్ని తెరవండి ప్రభా. మంచి బహుమానాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా అనేక విషయాల్లో నీ సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు అవన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీవు దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే నేను ప్రభా జరుగుతున్న ఉపవాస కూడుకులను దీవెనకరంగా ఇంకా మా ముందు 11 దినాలు ఉన్నాయి ప్రభా. ఆ దినములన్నీ మహిమార్థంగా జరిగి అనేకమైన మేలులు పొందుకునే వారుగా ఉండటానికి సహాయం చేయండి. బిడ్డలందరికీ నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా. అలాగే మాకు నైనా ఈ సన్నిధిలో జరగనున్న అయ్యా 7 దినాలు ఉపవాస కూడుకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచినైనా ప్రభా తారీఖులు మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఆ తారీఖులలో మంచి వాతావరణాన్ని,
దయచేయండి ప్రభా. బిడ్డలకు ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఏ అడ్డులు ఆటంకములు లేకుండా ఎవరికి ఏమీ రాకుండా సహాయం చేసి నీ కృప దయచేసి ఆ 7 దినములు ప్రభా ఎంతో మహోత్తమైన దినాలుగా గడుపుకోవడానికి కృప దయచేయండి తండ్రి. ఆ దినాలన్నీ కూడా నేను ఎంతో హృదయపూర్వకంగా అయ్యా ఇదిగో సత్యంతో ఆత్మతో నిన్ను సేవించే బిడలంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆ 7 దినములు నీ సన్నిధిలో విడువక ప్రార్థించే కృప మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు నైనా వచ్చి ఏకీభించి అనేకమైన నీ కృపను పొందుకునే కృపను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆ మీటింగులు జయకరముగా, ఉపవాస ప్రార్థనలు జయకరముగా మీరు జరిగించండి. రాబోతున్న దాసులను నువ్వు ఎవరైతే ఏర్పరిచావో దాసులు నడిపించి ఆ దాసుని నోట నీ మాట ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఆ 7 దినాలు రథ దినాలుగా ప్రతిష్ఠించిన దినాలుగా చేయమని నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు మొట్టమొదటిగా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆ ఉపవాస కొడుకుని దీవించండి ప్రభా. ఎక్కడైతే నైనా సార్వత్రిక సంఘంలో ఎక్కడైతే ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ఉపవాస ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండండి. హృదయాలు మార్చండి. అనేక మనుషులు త్రిప్పబడటానికి నీ సన్నిధికి నడిపింపబడటానికి అనేక నూతనాత్మలు చేర్చబడటానికి నీ కృప దయచేయండి. అలాగే గుడువులు సావిత్రిపేటలో జరుగుతున్న కొడుకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 4 దినాలు నీ మహిమార్థంగా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తూ నీ కృప దయచేయమని, వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు ఆరాధించిన బిడ్డలను వారి హృదయాల్లో సంతోషాన్ని నింపి పంపించమని, మరింతగా ఆరాధించే మనస్సు అందరికీ అనుగ్రహించమని, ఇంకా అనేక మందితో కలిసి ఆరాధించే కృపని సహవాసానికి దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే సిలువ, యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.